అందరికీ నా నమస్కారాలు. మరి రేపటి దినం అనగా మార్చి 27వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిధికి వస్తున్నారు. మరి నిన్నటి వరకు సిద్ధం అని కూడా ఈ రాష్ట్రంలో సిద్ధం సభలు పెట్టి మీటింగ్లు జరపడం జరిగింది. ఆ సిద్ధం సభలకు గాను ఒక్కొక్క సభకు 90 కోట్ల చొప్పున ప్రజల యొక్క ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది. మరి సిద్ధం సభలు అయిపోయిన తర్వాత బస్సు యాత్ర అంటూ మళ్ళీ ఈరోజు ప్రజల ముందుకు రావడం జరుగుతూ ఉంది. మరి ఈ తరుణంలో నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతా ఉన్నా సూటిగా. 2019 ఎలక్షన్ల ముందర ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మీరు ఇచ్చిన మాట మద్యపానాన్ని పూర్తిగా నిషేధం చేస్తామని చెప్పారు. 2024 ఎలక్షన్లు వచ్చే సమయానికల్లా నేను మద్యపానాన్ని పూర్తిగా నిషేధం చేసి ప్రజల్లోకి వస్తాను, ఓటు అడుగుతానని చెప్పారు. మరి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? మద్యపానాన్ని పూర్తిగా అమలు చేస్తామని చెప్పే మాట గాలి పోయింది. మద్యపానం నిషేధం చేయడం పక్కన పెట్టేసి 50 రూపాయలని క్వార్టర్ బాటిల్ని కూడా 150 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది కూడా నాసి రకం ఆల్కహాల్ని మీరు అమ్ముతున్నారు. మరి ఆ మందు తాగినటువంటి ప్రజలు అనారోగ్యాల పాలై ఆసుపత్రి పాలై చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంకొకటి, ఈ కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ఆ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అయితే శిలాపథకం వేశారు, కానీ ఆ స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తికి ఇంకా కాలేదు. మరొకటి, పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఆ పోలవరం ఊసే లేదు. పోలవరం ఈ గవర్నమెంట్ పూర్తి అయ్యే లోపల పోలవరం కూడా పూర్తి చేస్తామని చెప్పారు. ఫస్ట్ మీ మినిస్టర్ గారు అన్నారు 2022 పూర్తి చేస్తామన్నారు, 2023 పూర్తి చేస్తామన్నారు, 2024 అయిపోయింది. ఇన్ని మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజలను ఆ రోజు నైవంచన చేసి మీరు అధికారంలోకి రావడం జరిగింది. మరి ఈరోజు మీరు ఏ విధంగా ప్రజల్లోకి వస్తున్నారు? మరి స్థానికంగా చూసుకుంటే వాజ్పేయి నగర్ అని ప్రొద్దుటూరులో ఒక నగరం ఉండేది, వాజ్పేయి నగరం. మరి అక్కడ నుండి అందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళను ఖాళీ చేయించి రోడ్డు పాలు వేయడం జరిగింది. ఆ సమయంలో మీ లోకల్ ఎమ్మెల్యే గారు కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. అంటే బడుగు బలహీన వర్గాలను, దళితులను తక్కువ చేసి వాళ్ళ మనసులు గాయపడే విధంగా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా, మీరు ఓటేస్తే నేను గెలుస్తానా, నా ప్రజలు నాకు ఉన్నారు, మీరు వేస్తే ఎంత, వేగుంటే ఎంత అని దుర్భాషలాడి ఆ రోజు ప్రజలందరినీ కూడా నీచంగా తిట్టడం జరిగింది. ఆ రోజు మమ్మల్ని అందరినీ అవమానించిన మీ ఎమ్మెల్యే గారు మరి ఈరోజు మమ్మల్ని ఎట్లా ఓటు అడుగుతారు? ప్రజల దగ్గరికి వచ్చి ఎట్లా ఓటు అడుగుతారు? మేము ఎన్ని రోజులు ఇట్లా అనగారిన మేము అడుగు పొద్దున ఉండాలా? జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్లకు గాను మళ్ళీ ప్రజల ముందుకు బస్సు యాత్ర ద్వారా ముందుకు వస్తూ ఉన్నారు. మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడానికి, మళ్ళీ ప్రజలను నైవంచన చేయడానికి, మళ్ళీ ప్రజలకు కుట్రపూరితమైనటువంటి హామీలు ఇవ్వడానికి, మళ్ళీ ప్రజలందరినీ మరొకసారి మోసం చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని ఒక ఆలోచనతో, దురుద్దేశంతో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి ఈ యొక్క బస్సు యాత్రను తుస్యాత్రం చేసి దాన్ని విజయవంతం కాకుండా దాన్ని తిప్పకొట్టాల్సిన బాధ్యత మీ మీద ఉందని మరొకసారి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఈ ప్రొద్దుటూరు అభివృద్ధి చెందాలన్నా, మరి ఈ ప్రొద్దుటూరు వ్యాపారస్తులు దైనిక వ్యాపారం చేసుకోవాలన్నా కూడా, అలాగే రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా కూడా, ఇలాంటి దుర్మార్గ పరిపాలన పోవాలన్నా కూడా దయచేసి ప్రజలందరూ కూడా ఇండిపెండెంట్గా నిలబడుతున్నా నాకు తీట రవికుమార్ అనబడే నాకు ఒకసారి అవకాశం ఇస్తారని ఆకాంక్షిస్తున్నాను.